సో ఫ్రెండ్స్, సో యుఎస్ ఇరాన్ మధ్యలో యుద్ధం జరుగుతుంది. సో ఈ యుద్ధం ప్రభావం మనపైన ఎట్లుండబోతుంది, సో ఈ 2 నెలల సమయంలో మనం ఎట్లా అప్రమత్తంగా ఉండాలి, మన ఖర్చులు ఎట్లా తగ్గించుకోవాలనో ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇంపాక్ట్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనకు పెట్రోల్ని కానీ ఈ క్రూడ్ ఆయిల్ని మనము బ్యారెల్లో కొలుస్తాం. సో $77 ఉన్నటువంటి $77 ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరలు అనేవి పెరుగుతూ ఉన్నాయి కాబట్టి సో మనకు పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు పెరిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అయితే మనం అయితే ప్లానింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎయిర్ ట్రావెల్. సో ఆ దేశాలకు మనం పర్యటన వెళ్ళేటటువంటి అవకాశం లేదు కాబట్టి తర్వాత ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో దీని మీద ఎయిర్లైన్స్ మీద ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి సో యుద్ధం సమయంలో ఎయిర్లైన్స్ అనేవి అంత ప్రాఫిట్స్ కూడా చేయవు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గ్రాసరీస్. సో కొన్ని గ్రాసరీస్ పెరిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ముఖ్యంగా బిస్కెట్ల ధరలు, దాని తర్వాత డిటర్జెంట్స్, సోప్స్, దాని తర్వాత టూత్పేస్ట్లు, ఇవన్నీ మనకు క్రూడ్ ఆయిల్ నుంచే తయారవుతాయి కాబట్టి వాటి ముడి సరుకుల ధరలు పెరిగినప్పుడు సో ఇది డెఫినెట్గా వీటి ధరలు కూడా పెరిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. అటువంటి సమయంలో బంగారం ధరలు విపరీతంగా 2 లక్షలు కూడా టచ్ అయితే అవ్వచ్చు. సో కొంతమంది తెలియక మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడే పెరుగుతున్నాయి కానీ చెప్పేసి కొనేస్తూ ఉంటారు. ఇట్లా కొనకండి, యుద్ధం అయిపోయినాక మంచి పీస్ఫుల్ వాతావరణం కనుక ప్రపంచంలో ఉంటే మళ్ళీ బంగారం రేటు దిగొచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది. సో ఇప్పుడు ఈ పెరిగేటటువంటి సందర్భంలో అయితే బంగారం అయితే కొనేటటువంటి ప్రయత్నం అయితే చేయకండి. దాని తర్వాత స్టాక్ మార్కెట్. సో ఎక్కడ ఏ యుద్ధం జరిగినా కానీ స్టాక్ మార్కెట్ అనేది అంటే ప్రపంచం అనేది ప్రశాంతంగా ఉంటే స్టాక్ మార్కెట్ పెరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎక్కడైనా అల్లకల్లోనే జరిగింది అనుకో స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి స్టాక్స్ అనేవి తగ్గుతాయి. అందుకని ఇదే స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రైట్ టైం. సో మీ దగ్గర డబ్బులు ఉంటే కొద్ది మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళండి ఫ్రెండ్స్. కంపెనీలు కొంచెం ప్రీమియమ్స్ కూడా పెంచేటటువంటి అవకాశం అయితే ఉన్నది. దాని తర్వాత ఫెర్టిలైజర్స్. సో మనకు ఫెర్టిలైజర్స్ ఉపయోగించేది సల్ఫర్ కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ మనకు ముఖ్యంగా యుఏఈ ఒమాన్ నుంచి మనకు దిగుమతి అయ్యేటటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి ఇప్పుడు రాబోయేటటువంటి ఖరీఫ్ కాలంలో ఖచ్చితంగా ఈ ఫెర్టిలైజర్స్ యొక్క రేట్లు పెరిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో రైతులకు ఎరువుల ధరలు పెరిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. దాని తర్వాత కుకింగ్ ఆయిల్. సో ముఖ్యంగా సన్ఫ్లవర్ ఆయిల్ అనేది సో ముఖ్యంగా ఆ దేశాల నుంచి వస్తుంటుంది కాబట్టి ఏవైతే ఇప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి పశ్చిమాసియా దేశాల నుంచి వస్తున్నాయి కాబట్టి ఈ సన్ఫ్లవర్ ఆయిల్ రేటు కూడా పెరిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఒకసారి చూసి వేరే ఆయిల్ కన్నా షిఫ్ట్ గారి ధర తగ్గించుకోవాలనుకుంటే లాస్ట్కి వచ్చేసి డాలర్ రేట్ అయితే పెరిగే అవకాశం అయితే ఉన్నది. సో మీరు పంపించాలనుకుంటే కూడా కొద్ది రోజులు ఆగి పంపించండి, డాలర్ రేట్ అయితే పెరుగుతున్నాయి. సో దానివల్ల మీకు ఎక్కువ మనీని ఇండియాకు పంపించవచ్చు. సో ఇవి అంశాలు ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని అయితే ఈ యుద్ధం అయిపోయేదాకనైతే పని అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్